ఓకే, మనం లాస్ట్ క్లాస్ లో ఏం డిస్కస్ చేసామో దాన్ని ఒకసారి రీకాల్ చేసుకొని నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దామమ్మా. లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది ఏందయ్యా అంటే సర్ఫేస్ ఎనర్జీ యొక్క ఫార్ములా ఏందయ్యా అంటే సర్ఫేస్ ఎనర్జీ ఇట్ కెన్ బి డినోటెడ్ విత్ W తో డినోట్ చేస్తాము, ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ in increasing surface area divided by increasing in surface area అనేటువంటి ఫార్ములా రావడం జరిగింది. అంటే మనకు ఫార్ములా ఏంది అంటే సర్ఫేస్ ఎనర్జీ యొక్క వర్క్ డన్ ఫార్ములా ఏంది అంటే W ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజింగ్ ఇన్ సర్ఫేస్ ఏరియాలో మనకు ఎంత వర్క్ డన్ జరిగింది అనేటువంటిది. దీనికి ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తే ఫైనల్ గా W ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T అనేది రావడం జరిగింది. సో దీన్ని మనం ఇంకొక రకంగా చేస్తాము, సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా అని కూడా అనాలి దీన్ని, per unit area. So surface energy per unit area is equal to it is nothing but surface tension of the liquids అంటాం. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ది లిక్విడ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఒకవేళ హౌ మచ్ వర్క్ డన్ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడం కోసము ఎంత మనం పని చేయాల్సి ఉంది, హౌ మచ్ వర్క్ డన్ బై అస్ మనం ఎంత పని చేయాలి అనేటువంటి తీసుకున్నట్లయితే దిస్ ఇస్ ద సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా. So surface energy per unit area means the amount of work done, the amount of work done in increasing surface area ఏ అనేటువంటి సర్ఫేస్ ఏరియాను ఇంక్రీజ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ అవసరం అవుతుంది అంటే W ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఎనర్జీకి ఈక్వల్ టు సర్ఫేస్ ఎనర్జీ ఇట్ ఈస్ నథింగ్ బట్, ఇంకొక వర్డ్ లో రాస్తున్నాను, ఇట్ ఈస్ నథింగ్ బట్ సర్ఫేస్ ఎనర్జీ ఆర్ సర్ఫేస్ ఎనర్జీ. దీన్ని ఇంకొక వర్డ్ లో సింపుల్ గా పిలుస్తారంటే ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ది లిక్విడ్. energy per unit area of the liquid surface కున్నటువంటి యూనిట్ ఏరియా ఉన్నటువంటిది. సో యూనిట్ ఏరియాకి ఇంత ఎనర్జీ ఉందంటే నేను ఎంత ఏరియాని ఇంక్రీజ్ చేశామని అంటే ఏ ఏరియాని ఇంక్రీజ్ చేశాను కాబట్టి ఇంటూ ఏ అనేటువంటిది మనం రాసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్, ఎంత ఎనర్జీ కావాలి, అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. సో వన్ మోర్ టైమ్ ఐఎమ్ రైటింగ్ వర్క్ డన్ అండ్ ఎనర్జీ బోత్ ఆర్ సిమిలర్ టర్మ్స్. సో ఎనర్జీ ఈజ్ ద ఎబిలిటీ టు డూ వర్క్, అంటే ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ ఈజ్ ఎబిలిటీ టు డూ వర్క్ అంటే పని చేయడానికి మనకు ఉపయోగపడేటువంటి శక్తిని ఎనర్జీ అంటాం. సో ద ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ టు డూ వర్క్ మీన్స్. సో ఇక్కడ మనము వర్క్ అండ్ ఎనర్జీ బోత్ ఆర్ సేమ్, రెండు ఒకటే అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పటికి కూడా. సో ఫర్ ఎనీ టైమ్ వర్క్ అండ్ ఎనర్జీ బోత్ ఆర్ సేమ్. సో దట్ ఈస్ యూ కెన్ గో త్రూ డైమెన్షనల్ ఫార్ములా ఏవైనా తీసుకో, దే మస్ట్ బి సేమ్, రెండు ఒకటే ఉంటాయి అనమాట. నా వాట్ ఈస్ అవర్ ఎయిమ్? సో ద హౌ మచ్ వర్క్ డన్ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా, ఇంక్రీజ్ చేయడానికి ఎంత పని అవసరమైంది అంటే W ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఏ ఇంటూ ఎంత ఏరియాని ఇంక్రీజ్ చేస్తామయ్యా అంటే ఏ ఏరియా అనేటువంటిది ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇస్ ద W ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ సర్ఫేస్ ఎనర్జీ ఆర్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ది లిక్విడ్ సర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ సర్ఫేస్ టెన్షన్. కాబట్టి మనము సో దట్ ఈస్ నథింగ్ బట్ T ఇంటూ ఏ అనేటువంటి ఫార్ములా మనకు రాదు. ఇట్ ఈస్ ద ఎనర్జీ, దిస్ ఈజ్ నాట్ ఏ సర్ఫేస్ ఎనర్జీ, దిస్ ఈజ్ నాట్ ఏ సర్ఫేస్ ఎనర్జీ. ఇక్కడ ఉన్న W వేరే గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద సర్ఫేస్ ఎనర్జీ, దిస్ ఈస్ ద ఎనర్జీ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ. ఆర్ యు గెటింగ్ ఆర్ నాట్? హలో It is the surface energy. It is the surface energy. కన్ఫ్యూజ్ కావద్దు దయచేసి. సో ఇక్కడ మనము
సర్ఫేస్ ఎనర్జీ అంటే ఏంది, ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ సర్ఫేస్. లిక్విడ్ సర్ఫేస్ కి యూనిట్ ఏరియాలో ఎంత ఎనర్జీ ఉందనేటువంటిది. ఇక్కడ మనము ఒక ఏ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి ఎంత మనకు వర్క్ జరిగింది అనేటువంటి కావాలంటే యూనిట్ ఏరియాకు ఉన్నటువంటి ఎనర్జీ ఇంటూ ఏ అనేటువంటి ఎంత ఏరియా ఇంక్రీజ్ చేయబడిందో ఆ ఫార్ములా రాసుకుంటే సరిపోతుంది. దిస్ ఇస్ ద వన్ మోర్ థింగ్ ఐ నీడ్ టు డూ. So in the previous discussion also we discussed this one U-shaped frame ఉంది. So we increased with the help of the external work. మనము U-shaped frame is the movable small rod is there here. So the movable small wire can be moved with help of our external ఫోర్స్ నుంచి మనం ఉపయోగించి దీన్ని మూవ్ చేసాము. హౌ మచ్ వర్క్ డన్, దీంట్లో మనకి ఎంత పని జరిగింది అంటే, సో వి అజ్యూమ్ దట్ డబ్ల్యూ అనేటువంటి పని జరిగితే వెన్ వి ఇంక్రీజ్ ద డబ్ల్యూ అనేటువంటి పని మనం చేస్తే దెన్ ద ఎనర్జీ ఆఫ్ ద సర్ఫేస్ ఎనర్జీ విల్ ఇంక్రీజెస్. సర్ఫేస్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది బికాస్ ఆఫ్ వీఆర్ పర్ఫార్మింగ్ ద వర్క్ ఆన్ ద సిస్టమ్ మీద మనం పని చేయడం వల్ల మనము ఎనర్జీ అనేటువంటి ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ దిస్ వర్క్ ఇలాంటి పనులు మనకు ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏరియా ఈజ్ ఆల్సో ఇంక్రీజింగ్, ఏరియా కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో వీఆర్ పుల్లింగ్ దిస్ సర్ఫేస్ ఏరియాని ఇక్కడ నుంచి ఇక్కడికి పుల్ చేసేసాము. నౌ దిస్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్, ఈ ఏరియా అనేటువంటిది మనకు ఇంక్రీజ్ అయిపోయింది. దిస్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్డ్. సో వాట్ ఈజ్ అవర్ కంక్లూజన్ మీన్స్ వైల్ వీఆర్ పర్ఫార్మింగ్ ద వర్క్ ఆన్ ద సిస్టమ్, అంటే ఈ యొక్క సర్ఫేస్ యొక్క లిక్విడ్ సర్ఫేస్ మీద మనం వర్క్ చేస్తే ద ఎనర్జీ విల్ ఇంక్రీజ్, ఎనర్జీ పెరుగుతుంది. సో దెన్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఎనర్జీ సర్ఫేస్ ఏరియా ఆల్సో విల్ ఇంక్రీజ్, ఏరియా కూడా పెరుగుతుంది అంటున్నాను. దీనికి రివర్స్ కేసు మనం మాట్లాడుతున్నాను. ఈఫ్ వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్, అంటే మనం పనిచేయడం లేదు అంటే ఈ సర్ఫేస్ లిక్విడ్ ఉన్నటువంటి సర్ఫేస్ వల్లనే మనకు పని జరిగిందంటే దెన్ ఐఎమ్ అజ్యూమింగ్ దట్ వర్క్ ఈస్ డన్ బై ద సిస్టమ్. ఐఎమ్ గివింగ్ ద arrow downward. That means work is done by the system. It is the work is done by the system. Work is done by the system. ఏది ఇక్కడ సిస్టమ్ మనకు, ఏది ఇక్కడ మనకు సిస్టమ్ లిక్విడ్ సర్ఫేస్ యొక్క లిక్విడ్ యొక్క సర్ఫేస్ మాత్రమే పనిచేస్తుంది అనుకోండి. దెన్ ఏరియా విల్ డిక్రీజ్, ఏరియా అనేది తగ్గిపోతుంది. యు ఆల్రెడీ అబ్జర్వ్ దట్ వన్ when the U-shaped frame the other side of this thin film will broken, then this movable wire will goes to other side. Left side ku movable wire అనేటువంటిది వెళ్తుంది. This movable wire is going because of some of the work is done by the liquid surface వల్ల ఇక్కడ పని జరిగింది. This is pulling due to the liquid, this is the pulling force which is acting by the liquid surface. అర్థమవుతుందా లేదా? ఒక చిన్న వీడియో చూసారా లేదా? హలో, ఆర్ యు అబ్జర్వ్డ్ ఆర్ నాట్? హలో, ఐ హోప్ యూ డిడ్ నాట్ గో త్రూ దట్ వీడియో. అది మీరు వెళ్ళినట్లేరు. సో యూ డిడ్ నాట్ గో త్రూ దట్ వన్. లెట్ మీ నో ఇష్యూ దిస్ వన్. So then the area, when the work is done by the liquid surface, then the area will decreases, and then the energy of the system will also be decreases. అంటే లిక్విడ్ సర్ఫేస్ వల్ల పని జరిగింది అంటే అప్పుడు దాని యొక్క ఏరియా కూడా డిక్రీజ్ అయి ఉంటుంది, ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతుంది. రివర్స్ కేసు నేను చెప్పానంతే. సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ గోయింగ్ టు యూజ్ దీస్ పాయింట్స్ ఇన్ అప్కమింగ్ టాపిక్. సో మనము వీటిని వాడుతున్నాము రాబోయేటువంటి టాపిక్ లో. ఎలా అనేటువంటిది కాస్త చూడండి. నౌ వీఆర్ గోయింగ్ టు ద స్పెషల్ కేసెస్. ఇవి చాలా ఇంపార్టెంట్. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్. ఇన్ ద ప్రాబ్లమ్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ ఆల్సో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాస్త బ్రెయిన్ ఉపయోగించండి, కాస్త వాడండి. నేను చెప్తున్నాను. వర్క్ డన్ ఇన్ ద బ్లోయింగ్ ఏ సోప్ బబుల్. వర్క్ డన్ ఫస్ట్ కేసు మనం మాట్లాడుతున్నాము. వర్క్ డన్ ఇన్ ఏ బ్లోయింగ్ ఏ సోప్ బబుల్. సో ఇది మనకు ఫస్ట్ కేస్. వాట్ ఈస్ అవర్ గోల్ మీన్స్ here we are taken one of the soap bubble. So before dealing this one we need to
get the conclusion. So that means if the soap bubble is available, means inside air is available and also outside also air is available. That means inside one surface is available by the liquid and outside also surface is available by the liquid. These are the two conditions are available. It is a very, very important. See, are you getting or not? Hello. What I mean to say means here there are two surfaces in the case of soap bubble. Soap bubble ఉన్నప్పుడు మనకు రెండు తలాలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి లోపల తలం ఉంటుంది, రెండోది బయట తలం అనేటువంటిది ఉంటుంది. Now I am taking air bubble in the liquid. లిక్విడ్ లో మనకు ఒక ఎయిర్ బబుల్ తీసుకున్నాం అనుకోండి. లెట్స్ అస్యూమ్ టేక్ దిస్ వన్ లైక్ దిస్. ఇలా లిక్విడ్ ఉంది. నౌ అట్ ద వన్ ఆఫ్ ద స్టేజ్ ఎయిర్ బబుల్ ఈస్ దేర్. ఇక్కడ మనకు ఎయిర్ బబుల్ ఉంది అనుకోండి. దట్ మీన్స్ ఎయిర్ ఈస్ హియర్. ఎయిర్ ఇక్కడ ఉంది. సో there is no air in the outside. outside air లేదు. there is only one free surface is available. ఇక్కడ మాత్రమే మనకు ఒక ఫ్రీ సర్ఫేస్ అనేటువంటిది ఉంది. దిస్ ఇస్ ద వన్ కేస్. ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఐ మీన్ టు సే. నేను ఇక్కడ ఏం చెప్తున్నానో దయచేసి కాస్త ఆలోచించండి. ఏందయ్యా అంటే సోప్ బబుల్ తీసుకుంటే దానికి రెండు స్వేచ్ఛా తలాలు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి బయట ఉంది, రెండోది వచ్చేసి లోపల ఉంది. కానీ లిక్విడ్ లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్ తీసుకుంటే దానికి ఒకటే ఒక స్వేచ్ఛా తలం ఉంది. కేవలం అది లోపల మాత్రమే ఉంది. అది మీరు కాస్త బ్రెయిన్ లో వేసుకోవాలి. సో వాట్ ఈస్ అవర్ సర్ఫేస్ టెన్షన్ డెఫినేషన్? It is the force which is acting on a unit length which is acting tangential to the surface area perpendicular to the imaginary line అంటాం. సర్ఫేస్ టెన్షన్ యొక్క డెఫినేషన్ ఏందయ్యా అంటే, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ వన్? సర్ఫేస్ టెన్షన్ T is equal to total force which is acting divided by total length of the imaginary line. ఇది మ్యాథమెటికల్ ఫార్ములా. సో ద ఫోర్స్ విల్ హౌ ఇన్ విచ్ డైరెక్షన్ దిస్ ఫోర్స్ విల్ యాక్ట్? ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంటుంది? అలాంగ్ ద టాంజెన్షియల్ ఆఫ్ ది డైరెక్షన్ ఆఫ్ ది సర్ఫేస్. సర్ఫేస్ యొక్క టాంజెన్షియల్ డైరెక్షన్ లో పనిచేస్తూ ఉంటుంది. ఇలా ఒక సర్ఫేస్ టెన్షన్ పనిచేస్తుంది. బయట తలంలో కూడా ఒక సర్ఫేస్ టెన్షన్ పనిచేస్తుంది. అలాంగ్ ద ఫ్రీ సర్ఫేస్, ఎక్కడైతే సర్ఫేస్ ఏరియా ఉందో అక్కడ ఆ ఫ్రీ సర్ఫేస్ మీద పనిచేస్తుంది. లెట్స్ అస్యూమ్ హియర్ యూ నీడ్ టు టేక్ కేర్ అబౌట్ ద టూ సర్ఫేసెస్. ఇది మీకు టూ సర్ఫేస్ తీసుకోవాల్సి ఉంటుంది. హియర్ ఇస్ ఓన్లీ వన్ సర్ఫేస్, ఫ్రీ సర్ఫేస్ ఇస్ దేర్. Here is the surface tension along due to the only one free surface of the air bubble in the liquid. Liquid లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్ వల్ల ఒకే ఒక సర్ఫేస్ ఏరియా ఉంది. కాబట్టి నువ్వు లిక్విడ్ లో మాట్లాడితే ఒక సర్ఫేస్ ఏరియా గురించే మాట్లాడాలి. అదే మనము సోప్ బబుల్ గురించి మాట్లాడితే టూ సర్ఫేస్ ఏరియా గురించి మనం మాట్లాడాల్సి ఉంటుంది. సో అది గెటింగ్ అన్న హలో కాస్త ఎక్కడన్నా పాయింట్ చెప్పేటువంటి పాయింట్లు అక్కడక్కడ రాసుకుంటూ రండి. ఎందుకంటే ఊరిక వింటూ ఉంటే మీకు ఏమి అర్థం కాదు. ఇది వీడియో, ఇది సినిమా కాదు. సో సబ్జెక్ట్ కాస్త మీరు ఒక రఫ్ నోట్స్ పెట్టుకొని ఒక చిన్న పాయింట్స్ పక్కన రాసుకుంటూ వస్తేనే మీకు ఎప్పటికైనా సరే అర్థమవుతుంది. నౌ అవర్ కంటిన్యూషన్ టాపిక్ ఈస్ కంటిన్యూ. So what I am telling, suppose the radius of the soap bubble, now I am taking the one of the soap bubble like this. Soap bubble I took like this. The radius of the soap bubble is r అనేటువంటి రేడియస్ అనేది ఉందనుకోండి. Otherwise I am taking the r1. Initial condition is the r1. I am taking our initial case is the ri. See what I am taking to increase the soap bubble radius. What is our goal? How much work is done in blowing a soap bubble? Blowing means what is mean? We are increasing the area. We are increasing the volume of the soap bubble. So మనం soap bubble యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తున్నాం. Otherwise we are increasing the radius of the soap bubble. Soap bubble ని మనము రేడియస్ ని పెంచేసాం. బ్లోయింగ్ అంటే మనం గాలి ఊదుతున్నాం లోపలికి. దట్ ఈస్ ద థింగ్ వీఆర్ యూజింగ్ హియర్. ఇలా మనము గాలి ఊదేశాం. సంథింగ్ ఏ దాంతో ఊదావో ఇన్ని మనకి అనవసరం. ఎలా ఊదావో ఇన్ని, దట్ ఈస్ నాట్ అవర్ డిస్కషన్ ఇన్ దిస్ వన్. సో నౌ ద ఫైనల్ రేడియస్ ఆఫ్ ది సోప్ బబుల్ ఈజ్ రీచ్ టు ఆర్ఎఫ్ అనేటువంటి ఫైనల్ రేడియస్ కి మనకి ఇంక్రీజ్ అయిపోయింది అంటున్నాడు. సో ఇట్ ఈస్ ద ఇంక్రీజ్ టు ఫైనల్. సో దట్ మీన్స్ అవర్ గోల్ ఈజ్ how much work is done by us to increase this much area. ఈ ఏరియాలోకి రావడం కోసం, ఇంత సోప్ బబుల్ యొక్క రేడియస్ ను పెంచడం కోసము ఎంత పని మనకు అవసరమైంది. వర్క్, హౌ మచ్ వర్క్ ఈస్ డన్ బై అస్, మనకు వల్ల ఎంత పని అవసరమైంది అనేటువంటిది మన గోల్ ఇక్కడ ఈ ప్రజెంట్ కంటెంట్స్ లో. వాట్ ఐ టోల్డ్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇఫ్ వీఆర్ ఇంక్రీజింగ్ ద ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా, వీఆర్ ఇంక్రీజింగ్
then you need to do the work on the system మీద మనం పనిచేయాల్సి ఉంటుంది. ఎనర్జీ మస్ట్ బి స్టోర్డ్ ఆన్ ద సర్ఫేస్ మీద ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది అంటున్నా. దీనికి రివర్స్ కేసు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ వీఆర్ డిక్రీజింగ్ ద ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా, దెన్ వర్క్ మస్ట్ బి డన్ బై ద సిస్టమ్ మీదనే మనకు పనిచేస్తుంది. ఎనర్జీ మస్ట్ బి రెడ్యూస్డ్, ఎనర్జీ అనేది పడిపోయి ఉంటుంది సిస్టమ్ కి. ఈ రెండు కేసు కాస్త గుర్తుపెట్టుకోండి. నౌ వాట్ ఈస్ అవర్ గోల్? హౌ మచ్ వర్క్ ఈస్ డన్? How much work is done means the work how much we done means how much energy the surface area will changes. ఎంత ఎనర్జీ, దీనికి ఎనర్జీలో ఎంత ఎనర్జీ అనేటువంటిది చేంజ్ అయిందో అదే మనకు ఇచ్చినటువంటి, అంటే మనం చేసిన వర్క్ అనేటువంటిది ఇట్ విల్ స్టోర్ ఇన్ ద ఎనర్జీ ఫార్మ్. It will store, let me write here, the work done by us can be stored as a energy on the surface of the bubble. Are you getting or not? Hello. ఏమంటున్నాను, మనం చేసిన పని అనేటువంటిది ఎక్కడ దాని మీద ఎనర్జీ అనేది స్టోర్ అయ్యింది అంటే సోప్ బబుల్ యొక్క ఉపరితలం, ఏరియా యొక్క ఉపరితలం మీద మనకు పని అనేటువంటిది జరిగి ఉంది అనమాట. అంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, మనం పని చేస్తే దాని ఏరియా ఇంక్రీజ్ అవుతుంది, దాని ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. ఒకవేళ అదే పని చేస్తే దాని యొక్క ఏరియా పడిపోతుంది, దాని యొక్క ఎనర్జీ పడిపోతుంది. ఇది మనకున్నటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. సో మనం ఎంత పని చేశాము అంటే it is nothing but the change in energy. Then therefore ఏం రాయొచ్చు మనకు? therefore the work done by us, work done ఏం చేస్తున్నాము? in blowing the soap bubble, వింటున్నారా లేదా? ఇన్ బ్లోయింగ్ ఏ సోప్ బబుల్. అడుగుతాను దీని తర్వాత, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సోప్ బబుల్, ఇన్ బ్లోయింగ్ ద సోప్ బబుల్, మీరు ఫార్ములాస్ అన్ని వరుసగా అడుగుతాను. సోప్ బబుల్ ఈజ్ ఈక్వల్ టు ఏం జరుగుతున్నాను? చేంజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా. చేంజ్ ఇన్ ఎనర్జీ ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా. అంటే సర్ఫేస్ ఏరియా మీద ఎంత ఎనర్జీ చేంజ్ అయింది అనేటువంటిది మనకి ఇప్పుడు అవసరం. ఎంత ఎనర్జీ చేంజ్ అయింది అంటే ద ఫైనల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ ఎనర్జీ. అంటే ఎక్కువ ఎనర్జీ ఎక్కడుంది, మైనస్ తక్కువ ఎనర్జీ ఎక్కడ? ఇనిషియల్ ఎనర్జీ. ఫైనల్ ఎనర్జీకి మనకు ఒక ఇనిషియల్ ఎనర్జీ ఎంత? ఫైనల్ ఎనర్జీకి అసలు సర్ఫేస్ ఏరియా మీద ఉన్నటువంటి ఎనర్జీకి ఫార్ములా ఏంది? వై నో దాట్, ఏం మనకు తెలుసు? వై నో దాట్ సర్ఫేస్ ఏరియా ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఎనర్జీ ఆన్ సర్ఫేస్ ఏరియా, ఎనర్జీ on the surface area of the liquid. ఏంటి తెలుసు మనకు? లిక్విడ్ ఎనర్జీకి ఫార్ములా ఏం తెలుసు? లెట్స్ అజ్యూమ్ ఈ అనుకుందాం. సో ఎంత దీనికి ఫార్ములా ఏంటి? సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ది లిక్విడ్ ఇంటూ ఏరియా ఆఫ్ ది లిక్విడ్. ఫస్ట్ అదే డిస్కషన్ స్టార్ట్ చేసింది. కావాలంటే పైకి వెళ్ళండి, మీకు ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి పైకి రండి. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ టు డూ వర్క్. ఎనర్జీ W ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఇంటూ ఎనర్జీ, దాని యొక్క సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఎనర్జీ. ద అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్, దాన్ని మనం ఎనర్జీ అంటాము. సో దట్ ఈజ్ నథింగ్ బట్ సర్ఫేస్ ఎనర్జీ అని అంటాము. సో దాన్ని మనం ఇక్కడ W ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఈ అని రాసుకుంటూ వస్తున్నాను, ఎందుకంటే 2 టర్మ్స్ ఒకేసారి కాంబినేషన్ వస్తున్నాయి కాబట్టి. సో దెన్ సర్ఫేస్ టెన్షన్ ఇంటూ ఏరియా. నా వాట్ ఈస్ ద ఫైనల్ ఇనిషియల్ ఎనర్జీ ఎంతమ్మా? ఇనిషియల్ ఎనర్జీ EI ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఇనిషియల్ ఎనర్జీ? సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ది లిక్విడ్ యొక్క సర్ఫేస్ టెన్షన్ T అనుకోండి. ద ఏరియా ఆఫ్ ది సోప్ బబుల్ ఎలా ఉందమ్మా? సోప్ బబుల్ ఈజ్ నథింగ్ బట్ స్పెరికల్ షేప్ ఉంది. ఇనిషియల్ రేడియస్ ఎంత అన్నాను? RI అన్నాను. RI మీన్స్ స్పెరికల్ షేప్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? స్పెరికల్ షేప్ ఏరియా. హలో, నో 4 r square. Are you getting or not? Hello. Okay, that is the here
4 pi r స్క్వేర్. ఒకసారి రిమైండర్ చేసుకోండి, ఒకసారి రివిజన్ చేసుకోండి. సో 4 pi r స్క్వేర్ స్పెరికల్ షేప్ యొక్క రేడియస్ సంబంధించింది. బట్ ఇఫ్ యూఆర్ యూజ్ దిస్ వన్ యూ మే గెట్ ద డౌట్, యూ మే గెట్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ నువ్వు ఇది యూజ్ చేసేటప్పుడు కాస్త నువ్వు లాజిక్ గా ఆలోచించాలి. సో బబుల్ హ్యావింగ్ ద 2 సర్ఫేసెస్, 2 సర్ఫేసెస్ ఉంటాయి. బాటమ్ సర్ఫేస్ ఒకటి ఉంది, ఇట్ ఈస్ హ్యావింగ్ టాప్ సర్ఫేస్ ఉంటుంది. దెన్ ద టోటల్ ఎనర్జీ విల్ బి ద 2 సైడ్స్ ఆఫ్ ది ఎనర్జీ, 2 సైడ్లది కూడాలి 2 ఇంటూ, ఎందుకు 2 వాడుతున్నాను అర్థమవుతుందా? మొత్తుకుంటున్నాను. హలో హలో పిల్లలు అర్థమవుతుందా లేదా? సో బికాస్ ఆఫ్, ఎందుకు నేను ఇక్కడ వాడాను సిన్స్, ఎందుకు ఇక్కడ వాడుతున్నానంటే సిన్స్ ద సోప్ బబుల్, ద సోప్ బబుల్, ద సోప్ బబుల్ హ్యాస్ 2 సర్ఫేసెస్, హ్యాస్ 2 సర్ఫేసెస్, 2 సర్ఫేసెస్, 2 సర్ఫేసెస్ ఉంటాయి కాబట్టి 2 సర్ఫేస్ ఏరియాకు మనం వాడాలి. ఇక్కడ 2 ఇక్కడ వాడింటే బాగుండేది. ఎనీహో ఐఎమ్ యూజింగ్ హియర్, ఇక్కడ వాడినా ప్రాబ్లం లేదు. దట్ ఈస్ దాని ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, బెటర్ టు యూజ్ హియర్, ఇట్ ఈస్ అ బెటర్ టు యూజ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 8 pi ri స్క్వేర్, 8 pi ri స్క్వేర్. వాట్ ఈస్ దిస్ వన్? ఇనిషియల్ ఎనర్జీ ఆఫ్ ది సోప్ బబుల్. సోప్ బబుల్ కు మొదటగా ఉన్నప్పుడు ఉన్నటువంటి దాని యొక్క శక్తి, ఎక్కడ శక్తి ఉంది ఇది? దట్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్. ప్రతిసారి క్లారిటీగా వెళ్ళాలి మీరు. ఈ శక్తి ఎక్కడుంది? ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్, లిక్విడ్ యొక్క లేదా సోప్ బబుల్. ఇప్పుడు మనం సోప్ బబుల్ మీద మాట్లాడుతున్నాం, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది సోప్ బబుల్. నౌ సిమిలర్లీ సో ఈ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూ ఎంత ఉంటుందయ్యా అంటే దెన్ టీ ఇంటూ టీ ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8 pi r ఫైనల్ స్క్వేర్, ఆర్ ఫైనల్ స్క్వేర్ అయిపోతుంది. సో దెన్ వాట్ ఈస్ ద వర్క్ డన్ బై us? దెన్ వర్క్ డన్ ఏం జరిగింది మనకు? టు ఇంక్రీజ్ ద టు బ్లోయింగ్ సోప్ బబుల్, సోప్ బబుల్ ను బ్లో చేస్తున్నాము. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఆర్ఐ టు ఆర్ఎఫ్, ఆర్ఐ నుంచి ఆర్ఐ కి చేయడానికి మనకి ఎంత పని జరిగిందయ్యా అంటే ఫైనల్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ ఎనర్జీ. ఇంత ఎనర్జీ ఇస్తేనే అంత పని జరుగుతుంది, ఎంత ఎనర్జీ ఇస్తే అంత పని జరుగుతుంది. ఓకేనా? దాట్ ప్లాన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి ఫార్ములా అన్ని రాసుకుందాం. టీ ఇంటూ 8 pi rf స్క్వేర్ మైనస్ టీ ఇంటూ 8 pi ri స్క్వేర్. ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. ఇందులో కామన్ గా ఏముంటే బయటికి పికేయండి. దేర్ ఈస్ కామన్ టర్మ్స్. టీ ఇంటూ 8 pi is there, nothing is there, remaining all are here, that is equal to r final square minus r initial square. This is the formula. So better to write 8 pi is the constant. Now I will to write 8 pi into t is equal to r final square minus r initial square. This is the how much work is done, how much energy is utilized by us టు బ్లో ఏ సోప్ బబుల్. సోప్ బబుల్ ను బ్లో చేయడానికి మనకు కావాల్సినటువంటి శక్తి అన్నమాట. నౌ వీఆర్ యూజింగ్ స్పెషల్ కేసెస్. నౌ ఐఎమ్ టేకింగ్ ద స్పెషల్ కేసెస్ లైక్ వెళ్ళిపోతున్నాను. కేస్ 1 ఏం తీసుకున్నానయ్య అంటే ఇఫ్ బబుల్ ఈజ్ క్రియేటెడ్ బై us, ఒకవేళ బబులే మనం క్రియేట్ అవుతుంది అనుకోండి. ఇఫ్ బబుల్ is created as a r radius with as a radius of r అనే రేడియస్ తో మనం క్రియేట్ చేస్తున్నాం. ముందుగా బబుల్ లేదమ్మా. చిన్నపిల్లలు గాలిబుడలు ఊతుంటారు, గమనించారా? గాలిబుడగలు ఊసేస్తుంటారు. హలో, ఇప్పుడు బబుల్ వాళ్ళు క్రియేట్ చేశారు. బబుల్ ఇంతకు ముందు లేదు, ఇప్పుడు క్రియేట్ చేశారు. దట్ ఈస్ ఏం చెప్పవచ్చు మనకు? ఆర్ ఫైనల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇనిషియల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. బబుల్ లేదు స్టార్టింగ్ లో. అర్థమవుతుందా లేదా? హలో, అర్థమవుతుంది కదా? దెన్ హౌ మచ్ వర్క్ ఈస్ డన్, హౌ మచ్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్, వర్క్ ఆర్ ఎనర్జీ బోత్ ఆర్ సేమ్. హౌ మచ్ ఎనర్జీ ఈజ్ నీడెడ్, ఎంత అవసరం అవుతుంది? దట్ ఈజ్ ఈక్వల్ టు WR, హౌ మచ్ వర్క్ ఈస్ డన్, work is done by the child or anything by us, anything. So that is equal to same formula lo రాయండి. 8 pi t into r final value is equal to r square minus 0 square. Simply I will write 8 pi t r square. ఇది మనకున్నటువంటి ఫార్ములా. Is there I did any wrong here? Nothing na? So then it is the perfect. We are going to exactly. Now the case 2 I am going. So case 2, I am taking the case 2. If the radius of the bubble is increased 2 times,
if radius of the bubble is increased two times అంటే 2 times ఇంక్రీజ్ చేసామంటే అర్థం ఏంటి? RF is equal to 2RI. 2RI let it be 2R అనుకుందాం. let it be 2R because let RI is equal to R. ఇనిషియల్ యొక్క దాని యొక్క రేడియస్ R అనుకుంటే ఫైనల్ రేడియస్ R అనేటువంటిది 2R అవుతుందంట. దెన్ హౌ మచ్ వర్క్ ఈస్ డన్? ఎంత పని జరిగింది ఇప్పుడు? వర్క్ డన్ టు బ్లో ద సోప్ బబుల్ ఇస్ ఈక్వల్ టు 8πT into RF వాల్యూ ఎంత? 2R whole square minus R value వచ్చేసి R square. Then can we write here 8πT into 4 minus 1 is equal to 3R square వస్తుంది. 3R square will come. 3 into 8 is equal to 24πTR square. ఇది మనకు జరిగినటువంటి వర్క్ డన్ ఇన్ బ్లో ద సోప్ బబుల్. ఇది మనకున్నటువంటి ఫార్ములాస్. సో ఐ హోప్ దేర్ ఇస్ నో ఇష్యూ. దీని మీద ఏం ఇష్యూ లేదనుకుంటున్నాను, క్లియర్ గా ఉందనుకుంటున్నాను నాకు తెలిసి. సో షల్ ఐ గో టు ద నెక్స్ట్ టాపిక్? Yes, sir. So now the continuation topic is somewhat tricky గా ఉంటుంది. You need to use your brain as much as a lot. మీరు బాగా యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. Let me go to the another topic. Now the another topic is if second topic, important topic means if n water and liquid drops are how can we write this one? And liquid drops are forming a big one drop. ఇక్కడ ఏం జరుగుతుంది? n లిక్విడ్ డ్రాప్స్ అంటే n అంటే ఒకే n అనేటువంటిది n నెంబర్ ఆఫ్ లిక్విడ్ డ్రాప్స్ ఏమైపోతున్నాయి? ఒక పెద్ద లిక్విడ్ డ్రాప్స్ గా ఫామ్ అయిపోతున్నాయి. దిస్ ఈస్ ద నేమ్డ్ యాజ్ అనదర్ వన్. దీన్ని మనం ఇంకొక దాంట్లో కూడా ఏం చేస్తామంటే coalescing of identical droplets. So that is nothing but coalescing means it is nothing but it is the adding together. It is the word. The coalescing means it is adding together. అంటే అన్ని కలిసి ఒకటిగా మారిపోతున్నాయి. సమ్మేషన్ అంటే చాలా చిన్న లిక్విడ్ డ్రాప్స్ అన్ని కలిసేసి ఒక్క పెద్ద డ్రాప్స్ గా మారిపోయేదాన్ని కోయలైజింగ్ అని అంటాం అనమాట. దాని వర్డ్ ని కోయలైజింగ్ అని అంటాం. సో దట్స్ వై ఐ యూజ్ ఇట్ ఫర్ దిస్ వన్. ఇదన్నా ఒకటే. అండ్ ఐడెంటికల్ అనే వర్డ్ వాడదాం. ఐడెంటికల్ అంటే ఒకే రకమైన లిక్విడ్ డ్రాప్స్. బికాస్ ఆఫ్ యూ వాంట్ టు టేక్ ద అనదర్ షేప్ మీన్స్ ఇట్ విల్ గో టు ద అనదర్ కన్ఫ్యూజ్. సో ఒకే రకమైనటువంటి దండిగా ఉన్నటువంటి లిక్విడ్ డ్రాప్స్ అన్ని కలుసుకొని ఒక పెద్ద లిక్విడ్ డ్రాప్స్ గా తయారైపోతున్నాయి. అటువంటి సమయంలో ఏంటి మన ఫిజిక్స్ ఏంటి అనేటువంటి చూద్దాం. సో బిఫోర్ డీలింగ్ దిస్ వన్, ఇది డీల్ చేసే ముందుగా వీ నీడ్ టు టేక్ ద స్పెషల్ కండిషన్స్. కొన్ని కండిషన్స్ లో మాత్రమే ఇది వాడవచ్చు. వాట్ ఆర్ ద కండిషన్ మీన్స్ ఇట్ మస్ట్ బి ఇలాంటి సమయంలో ఏముండాలంటే ఇట్ మస్ట్ బి ద లిక్విడ్ ఇన్కంప్రెసబుల్. ఇది ఖచ్చితంగా లిక్విడ్ అనేటువంటిది ఇన్కంప్రెసబుల్ మాత్రమే అయితేనే మనం ఈ యొక్క ప్రాబ్లం ని మనం సాల్వ్ చేయగలము. అదర్వైజ్ వీ కెనాట్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లాన్ని మనం అసలు ముట్టుకోలేము, అసలు సాల్వ్ చేయలేము కూడా అంతా. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ఓన్లీ ఫర్ ద ఇన్కంప్రెసబుల్ లిక్విడ్స్ మాత్రమే మనం వాడాల్సి ఉంటుంది. అజంప్షన్ మస్ట్ బి క్లియర్. ఇది మనం క్లియర్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. దెన్ వాట్ ఈస్ అవర్ గోల్? ఇక్కడ వాట్ ఈస్ అవర్ గోల్ మీన్స్ హియర్ n ఐడెంటికల్ రేడియస్. ఈ రేడియస్ వచ్చేసి r అనుకుందాం. హియర్ ఇస్ ద n ఆర్ దేర్. ఎన్నో ఒక n అనేటువంటి ఉన్నాయి. సో హియర్ ఇస్ ద n ఇస్ దేర్. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ ఫార్మింగ్ ఏ బిగ్ లిక్విడ్ డ్రాప్. ఇవన్నీ కలిసి ఒక బిగ్ లిక్విడ్ డ్రాప్స్ అవుతున్నాయి. ద బిగ్ లిక్విడ్ డ్రాప్ యొక్క రేడియస్ అనేటువంటిది క్యాపిటల్ R అవుతుంది.
సో ఇన్ దిస్ కేస్ మనం ఏం చూస్తున్నాం అంటే హౌ మచ్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్ ఆర్ విల్ బి యూటిలైజ్డ్ అనేటువంటిది మనం క్వశ్చన్ చేసుకుంటాం ఫస్ట్. వెదర్ ఇట్ ఈజ్ what is energy released process or energy absorbing process question చేసుకుంటున్నా. It is a energy released process క్వశ్చన్ వేసుకుంటున్నాను నేను, వెదర్ ఇట్ ఈస్ ఎనర్జీ రిలీజ్డ్ ప్రాసెస్ ఆర్ అబ్జర్వ్డ్ ప్రాసెస్ అనేది వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు చెక్ దిస్ వన్. ఇది వాట్ ఐ మీన్ టు మీన్స్, ఇఫ్ వి ఆల్రెడీ నో దిస్ వన్, ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియాని మనం ఇంక్రీజ్ చేయాలనుకోండి, దెన్ వీ నీడ్ టు డూ సమ్ వర్క్. మనం పని చేయాల్సి ఉంటుంది. దెన్ అప్పుడేమవుతుంది, ఎనర్జీ విల్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. హియర్ ఈస్ ద అబ్జార్ప్షన్ అంటే సిస్టానికి మనం ఎనర్జీ ఇవ్వాల్సి ఉంటుంది, ఎనర్జీ సిస్టమే తీసుకుంటుంది. ఒకవేళ ఏరియా ఈజ్ డిక్రీజ్డ్, ఒకవేళ ఏరియా అనేది పడిపోతే వర్క్ కెన్ బి డన్ బై ద సిస్టమే పని చేసి పెడుతుంది. ఎనర్జీ విల్ రిలీజ్డ్ బై ద సిస్టమ్, ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఎనర్జీ విల్ రిలీజ్ బై ద సిస్టమ్ ద్వారా మనకు ఎనర్జీ అనేది బయటకు వచ్చేస్తుంది. అసలు ఇది రిలీజ్ అయ్యే సిస్టమా లేకపోతే ఎనర్జీ అబ్జార్బ్ అయ్యేటువంటి సిస్టమా మనకు తెలియాలంటే, వెదర్ వీ నీడ్ టు నో వెదర్ ద ఏరియా ఆఫ్ ది ఇనిషియల్ స్టేజ్ ఈస్ ద బిగ్గర్ వన్, ఏరియా ఆఫ్ ది ఫైనల్ స్టేజ్ ఈస్ ద స్మాలర్ వన్. వీ నీడ్ టు నో ద రిలేషన్ ఏరియా ఆఫ్ ది ఇనిషియల్ అండ్ ఏరియా ఆఫ్ ది ఫైనల్. ఇది తెలిస్తే మనకు తెలిసిపోతుంది అనమాట. ఆర్ యు గెటింగ్ ఆర్ నాట్? హలో, అంటే మనం ఏమంటున్నాము, ఒకవేళ నువ్వు ఏరియాను పెంచితే ఎనర్జీ మనం ఇవ్వాలి, సిస్టమ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ సిస్టమ్ యొక్క ఎనర్జీ ఫైనల్ గా ఒకవేళ ఏరియా అనేది పెంచితే సిస్టమ్ కు మనం ఎనర్జీ ఇవ్వాలి, అప్పుడు ఎనర్జీ అబ్జర్వ్ జరిగింది అంటాం. ఒకవేళ సర్ఫేస్ ఏరియా తగ్గిపోతే ఫైనల్ గా సిస్టమే మనకు పని చేసి పెడుతుంది, దాని యొక్క ఎనర్జీ బయటకు వస్తుంది, దాన్ని రిలీజ్ అవుతుంది అంటున్నా. అంటే ఇది రిలీజ్ అవుతుందా అబ్జర్బ్ అవుతుందా మనకు తెలియాలంటే మన దగ్గర ఉన్న దారి ఏంటయ్యా అంటే, ఏరియా అనేటువంటిది ఈ యొక్క రిలేషన్ మీద మనకు క్వశ్చన్ మార్క్ పడింది. వెదర్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ వన్, ఇనిషియల్ ఏరియా ఏంటి, ఫైనల్ ఏరియా ఏంటి అనేటువంటిది. సో ఫర్ దిస్ వన్ ఐఎమ్ డైరెక్ట్లీ అటాకింగ్ ద ప్రాబ్లం అటాక్ చేస్తున్నాను. చూడండి, లెట్ వి డూ ఫైనలీ ఐ విల్ గెట్ దిస్ వన్. ఈ పాట దగ్గరకు వచ్చి మళ్ళీ డిస్కస్ చేస్తాను. లెట్స్ అస్యూమ్ ఐఎమ్ టేకింగ్ as the liquid తీసుకున్నటువంటి లిక్విడ్ ఈజ్ ఇన్కంప్రెసిబుల్ అంటే ఇన్కంప్రెసిబుల్ కావడం వల్ల మనకి ఏమొస్తుంది, ఇనిషియల్ వాల్యూ మస్ట్ బి ఫైనల్ వాల్యూ. సో ఇట్ ఇస్ ద V ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్. ఏమంటున్నారు, V అనేది వాల్యూమ్. అంటే మొదట ఉన్నటువంటి వాల్యూము చివర ఉన్నటువంటి వాల్యూము రెండు ఒకటే అయి ఉంటాయి. ఎందుకంటే లిక్విడ్ అనేటువంటిది మనం ఇన్కంప్రెసిబుల్ తీసుకున్నాం. సో యాజ్ వన్ డ్రాప్లెట్స్, నేను ఇక్కడ వన్ డ్రాప్లెట్ యొక్క రేడియస్, చిన్న డ్రాప్లెట్ యొక్క రేడియస్ R అనుకున్నాను. సో ఎన్ని డ్రాప్లెట్స్ ఉన్నాయి, N డ్రాప్లెట్స్ ఉన్నాయి. వన్ డ్రాప్లెట్స్ యొక్క వాల్యూమ్ ఎంత అవుతుంది, ఇట్ ఈస్ స్పెరికల్ షేప్ లో ఉంటుంది కాబట్టి 4/3 πr³ ఉంటుంది. ఇప్పుడు N డ్రాప్లెట్స్ ఉన్నాయి కాబట్టి N తో మల్టిప్లై చేశాను, ఇది ఇనిషియల్ వాల్యూ. సో దట్ ఈజ్ ఈక్వల్ టు N into 4/3 πr³ అయింది. సో ఫైనల్ గా లిక్విడ్ డ్రాప్లెట్స్ అనేటువంటి అన్ని కలిసి ఒక బిగ్ లిక్విడ్ డ్రాప్ గా వచ్చేసింది. దట్ డ్రాప్ ఈస్ క్యాపిటల్ R కిందకి వెళ్ళిపోయింది అది. సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది బిగ్ వన్ లిక్విడ్ డ్రాప్ మీన్స్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πR³. అంతే కదా, R² కదా, R³ కదా వాల్యూమ్ R³ that is equal to 4/3 πR³ అనేది రావడం జరిగింది. దిస్ ఇస్ హౌ వి యూజ్డ్ దిస్ వన్. వాల్యూ మస్ట్ బి సేమ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ ప్లానింగ్ టు గెట్ ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ r అండ్ క్యాపిటల్ R, ఇనిషియల్ రేడియస్ అండ్ ఫైనల్ రేడియస్. ఈ రెండింటి మధ్య రిలేషన్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఇఫ్ యూ లుక్ ఆన్ దిస్ వన్, 4π cancel, π cancel, only I have the nr³ is equal to capital R³. When R³ is equal to R³ divided by n, so I am taking 1/3 in both sides 1/3 తో చేస్తున్నాను. r to the power of 1/3 is equal to R³ to the power of 1/3 divided by n to the power of 1/3.
So cubed and 1/3 cancel, cubed and 1/3 cancel. Then r is equal to, where r is equal to r divided by whole to the power of 1/3. ఈ రిలేషన్ మనకు వచ్చేసింది. ఏమో అర్థమవుతుందా లేదా? హలో. Yes, sir. Now, the relation, what is the relation between the initial radius and final radius means it depends upon the number of liquid drop, number of droplets అనేటువంటి ఎన్ని మిక్స్ అయ్యాయో ఆ నెంబర్ మీద డిపెండ్ అవుతూ మనకు స్మాల్ r is equal to capital R divided by n/3 అనేటువంటి. For your easy understand, I am telling that I am before giving the statement, I am need to check whether the initial value, initial surface area and final surface area, what is the రిలేషన్ ఏంటి అనేటువంటి దాని మీద నేను కమెంట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఈజీ అండర్స్టాండ్ ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్తున్నాను. నౌ ఐఎమ్ హియర్ ఏరియా ఆఫ్ ది ఇనిషియల్, ఏరియా ఆఫ్ ది ఫైనల్. సో ఏం చేసుకుంటున్నాను అంటే నేను ఇనిషియల్ గా, సో వాట్ ఐ టుక్ ద రేడియస్ ఆఫ్ ది లిక్విడ్ డ్రాప్స్ ఆర్ 1. ఒక్క మీటర్ తో ఉన్నాయనుకోండి. మీరు ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకుంటున్నాను. లిక్విడ్ డ్రాప్ 1 మీటర్ లిక్విడ్ డ్రాప్ ఫామ్ చేయడం అనేటువంటిది ఇది ఇంపాసిబుల్ కాదా? లేదు, మీకు దీన్ని సింపుల్ గా ఉండడం కోసం యూనిట్ అనుకోండి. యూనిట్ అంటే 1 మీటర్ కానీ 1 సెంటీమీటర్ స్క్వేర్ కానీ 1 మిల్లీమీటర్ క్యూబ్ కానీ లైక్ దట్. అది మనకు యూనిట్ అనుకోండి. యూనిట్ అంటే 1 అని అర్థం. సో దాన్ వాట్ ఐఎమ్ టేకింగ్, మనకు ఈజీగా ఉండడం కోసం హియర్ ఇస్ ద n is there, n power whole to the power of 1/3 is there. That's why I am intentionally I am taking n is equal to 8. ఎందుకయ్యా అంటే 8 is nothing but 2 to the power of 3. The 2 to the power of 3 and to the power of whole to the power of 1/3 both will cancel. ఆ రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి నేను వాంటెడ్ గా తీసుకున్నాను. అర్థమవుతుందా లేదా? హలో. Yes, sir. నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అంతే. సో వాట్ ఈస్ మై గోల్ ఈజ్ హౌ మచ్ ఏరియా ఆఫ్ ది ఇనిషియల్ స్టేజ్ లో ఏరియా ఎంత అనేది క్వశ్చన్ వేసుకుంటున్నాను. AI ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డ్రాప్లెట్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. ఈచ్ వన్ డ్రాప్లెట్స్ యొక్క ఫార్ములా ఏంటి? ఏరియా ఫార్ములా, స్పెరికల్ షేప్ ఫార్ములా 4πr² ఫార్ములా. దెన్ ఐఎమ్ యూజింగ్ టు ద 4πr ఈజ్ ఈక్వల్ యూనిట్ అంటున్నాను కాబట్టి 1 వచ్చేసింది. ఇక్కడికి 1 అనేది వచ్చేసింది. సో 1 స్క్వేర్ అమ్మా, 1 స్క్వేర్ యూనిట్ కాబట్టి 1 స్క్వేర్ అనేటువంటి తీసుకున్నాను. నేను ఫైనల్ ఏరియా పరిస్థితి దగ్గరికి వెళ్ళాను. పుట్ ఇట్ యాజ్ 8 4π ఇలాగే ఉంచేయండి. ఇది AI సంబంధించింది. నా ఐఎమ్ గోయింగ్ టు ద ఫైనల్ ఏరియా దగ్గరికి వెళ్ళాను. దెన్ r ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నాను. r ఏంటి? r తెలిస్తే నువ్వు ఫైనల్ ఏరియా కనుక్కోవచ్చు. r కు RA కి మధ్య రిలేషన్ ఇక్కడ ఉంది మన దగ్గర. దట్ ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ n టు ద పవర్ ఆఫ్ 1/3. ఇదిగో ఇక్కడ ఉంది ఫార్ములా. హలో. Yes, sir. ఏం ఇష్యూ ఏం లేదు కదా? ఏమన్నా పాయింట్ రైజ్ చేశారా? ఐ వోంట్ గో టు ద డైరెక్టివ్ బికాస్ ఆఫ్ యువర్ ఐడీస్ విల్ బి విజిబుల్. దట్స్ వై నేను అక్కడికి వెళ్ళడం లేదు. ఏమన్నా ఇష్యూ ఉంటే వాయిస్ లో చెప్పండి అమ్మా. ఏమన్నా ఇష్యూ ఉందా? No issue. Then that is equal to, ఇప్పుడు మనకు r is equal to r. What is the radius of the initial droplet radius? 1 unit, 1 వేసాను. n, how many droplets are formed? 8 droplets are mixing. That is equal to 8 whole to the power of 1/3 divided by. ఎందుకు? నేను r కదా, దీన్ని ఇలా పంపించాలి కదా r కోసము. Yes, sir. Don't confuse. So then it is equal to r is equal to whole n 2 cubed and whole to the power of 1/3 is equal to 2 cubed whole to the power of 1/3 is equal to 2. r is equal to 2 వచ్చేసింది. Then what is the area of the final surface area ఎంత? r is equal to 2 units కలిగి ఉంది. ఇది 2 units means what is the value? Hello. ఫైనల్ సర్ఫేస్ ఏరియా అమ్మా. ఫైనల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? నేను పేరు పెట్టి పిలిచాల్సి వస్తుంది. 4π ఇంటూ r మీన్స్ 2 స్క్వేర్. 4π ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్. బికాస్ ఆఫ్ ఏరియా ఫార్ములా ఏందయ్యా అంటే ఏరియా ఫార్ములా వచ్చేసి 4πr². చూడండి, ఇక్కడ రాస్తున్నాను. మీరు వింటున్నారో లేదో నాకు అసలు అర్థమే కావడం లేదు. సాయంత్రం అయితే స్నాక్స్ తింటున్నారో ఏమో. కాస్త ఆలోచించండి, బుర్ర వాడండి. దెన్ AF ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 ఇంటూ 4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 16. హలో. సమ్ Yes, sir. నో నథింగ్. ఓకే, 16 π. 16 1 minute. Somewhere I did mistake.
4 pi r square. 4 pi r square means 2. R is equal to 2 only. 8 pi. Okay, done. Okay, done. 16 pi. 16 pi na? Hello? 16 pi. Now here is the 8 into 4 means what is the value? A is equal to 8 4 24 pi. 24 pi. Now I am comparing this one. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటున్నాను. Which one is the highest value? ఏది బిగ్గర్ వాల్యూ ఉంది? సో AI is a bigger value to the AF. AI అనేటువంటిది ఇనిషియల్ ఏరియా అనేటువంటిది ఎక్కువగా ఉంది, ఫైనల్ ఏరియా అనేటువంటిది లెస్ గా ఉంది. అంతేనే కదా, పై క్యాన్సల్ 24 32 సారీ I written wrong. So 32 pi. So that is equal to AI is greater than to AF. That is equal to initial surface area is higher than the final surface area. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నాడు, మనము ఏమనుకుంటున్నాం, ఒకవేళ మనకు ఏ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఏ సర్ఫేస్ ఏరియా తక్కువ తెలిస్తే వెదర్ ద ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ ఆర్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ మనకు తెలుస్తుంది. సో దట్ మీన్స్ వాట్ ఈస్ మీన్ బై, సో వీఆర్ గోయింగ్ టు ఫ్రమ్ హైయెస్ట్ సర్ఫేస్ ఏరియా టు లోయెస్ట్ సర్ఫేస్ ఏరియాకి వెళ్తున్నాం. దట్ మీన్స్ వీఆర్ డిక్రీజింగ్ ద ఏరియా. So that means energy will be released. Work done by the system, energy will be released. ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. క్వశ్చన్ పైకి వెళ్దాం, మనం ఎక్కడో స్టాప్ చేసి కిందికి వచ్చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు దిస్ వన్. అసలు రిలీజ్ అవుతుందా లేదా? ఈజీగా ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ప్రాసెస్ అంటే ఇది ఎనర్జీ రిలీజ్ జరిగే ప్రాసెసా కాదా అనేది మనకు డౌట్ వచ్చింది. సో వీ విల్ కన్క్లూడ్ దట్ ఏ కన్క్లూజన్ లోకి వచ్చాము, ఇన్ దిస్ ప్రాసెస్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. ఎనర్జీ ఖచ్చితంగా రిలీజ్ అయిపోతుంది అనేటువంటి. సో జనరలైజ్డ్ కేసు చెప్తున్నాను. ఏం చెప్తున్నాను, ఇఫ్ n droplets n liquid drops and identical liquid drops liquid drops form to a one big liquid drop ఏమవుతుంది అటువంటి సమయంలో లిక్విడ్ డ్రాప్ ఫామ్ అవుతుంది. ఏమవుతుంది, then area will be decreases and energy will be released and we will be absorb released కదా. ఏమా ఏమి అబ్జార్బ్ అన్నట్టు అనిపించింది నాకు. ఎనర్జీ రిలీజ్ అవుతుంది, మనకు రిలీజ్ అంటే మనకు ఖచ్చితంగా ఎనర్జీ అనేది బయటకు వచ్చేస్తుంది. సో హౌ మచ్, ఇప్పుడు మన గోల్ ఏంటయ్యా అంటే వెన్ దీస్ n droplets ఆర్ ఫార్మింగ్ టుగెదర్ హౌ మచ్ ఎనర్జీ ఇస్ రిలీజ్, ఎంత ఎనర్జీ రిలీజ్ అయ్యి ఉంటుంది, ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మనకున్న ఒకే ఒక దారి, సర్ఫేస్ ఎనర్జీలో చేంజెస్ ఏమొచ్చాయో రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీ కూడా అంతే. How much surface energy is changed means previous surface energy minus initial surface energy. అర్థమవుతుందా లేదా? ఏం అర్థమవుతుందా? Then energy released is equal to energy released is equal change in surface energy. ఎంత సర్ఫేస్ ఎనర్జీ చేంజ్ అయింది? చేంజింగ్ సర్ఫేస్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ చేంజింగ్ సర్ఫేస్ ఎనర్జీ హయ్యర్ సర్ఫేస్ ఏరియా మైనస్ హయ్యర్ సర్ఫేస్ ఎనర్జీ మైనస్ హయ్యర్ సర్ఫేస్ ఎనర్జీ మైనస్ లోయర్ సర్ఫేస్ ఎనర్జీ. హయ్యర్ సర్ఫేస్ ఎనర్జీ మీన్స్ వాట్ ఈస్ ద హయ్యర్ సర్ఫేస్ ఎనర్జీ? ఎనర్జీ అట్ ఇనిషియల్, బికాస్ ఆఫ్ హయ్యర్ సర్ఫేస్ ఏరియా ఉంది. ఎనర్జీ అట్ ఇనిషియల్, energy of the surface at initial minus energy of the surface at final. అర్థమవుతుందా లేదా? ఎలా వెళ్తున్నామో మనము? హలో, చాలా ఇంపార్టెంట్. మనం డిస్కస్ చేసిన ఈ టాపిక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు
ఎన్నిసార్లు, నెంబర్ ఆఫ్ టైమ్స్. మీ అన్నయ్యలు కానీ, మీ చెల్లెలు కానీ, మీ అక్కయ్యలు కానీ ఉన్నట్లయితే వాళ్ళని అడిగి చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటారు వాళ్ళు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలాంటివి కామన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అంటారు మీరు. సో మీరు ఒకసారి ఆలోచించండి. నౌ వాట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ది సర్ఫేస్ అట్ ఎనర్జీ ఆఫ్ ది సర్ఫేస్ అట్ ఇనిషియల్ ఎనర్జీ ఆఫ్ ది సర్ఫేస్ అట్ ఇనిషియల్ స్టేజ్ ఎంత ఉంది ఎనర్జీ ఆఫ్ ది సర్ఫేస్? ఏమనుకున్నాను, వి అజ్యూమ్ దట్ ఆర్ రేడియస్ తో ఉన్నటువంటి ఎన్ డ్రాప్స్ ఉన్నాయి. ఆర్ రేడియస్ ఉన్నటువంటి వాట్ ఈస్ ద ఎనర్జీ ఫార్ములా ఏంటి మళ్ళీ రీకాల్ చేసుకున్నాం. ఇక్కడ ఒక బ్రాకెట్ వేద్దాం. ఎనర్జీ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ ఈక్వల్ W ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ది లిక్విడ్ ఇంటూ ఏరియా ఆఫ్ ది లిక్విడ్. గుర్తుపెట్టుకోవాలి ఇది ఎనర్జీ గుర్తుపెట్టుకోండి. సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ ఏరియా ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు N డ్రాప్లెట్స్ ఉన్నాయి. N డ్రాప్లెట్స్ ఉంటే ఒక డ్రాప్లెట్స్ యొక్క ఏరియా ఎంత? 4πr² అయిపోయింది. ఫైనల్ గా సర్ఫేస్ టెన్షన్ కూడా సేమ్, ఏరియా ఎంత? 4π. ఒక డ్రాప్లెట్స్ ఉంది, 1 into 4πR². హలో, అర్థమవుతుందా లేదా? మీరు బుర్రను కాస్త వాడాలి. మీరు స్నాక్స్ మీద దాని మీద దీని మీద దృష్టి పెట్టి మీరు ఏమాత్రం డైవర్ట్ అయినా మాత్రం మనకు మొత్తం స్మాష్ అయిపోతుంది. మీరు కాస్త బుర్రను వాడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు లెట్ విట్ బి దిస్ వన్. ఇది ఓన్లీ వాడుకున్నాం అంతే. సో ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఎందుకైనా 4π రాస్తున్నాడు, 2 సైడ్స్ ఉండవా అని మీకు డౌట్ రావచ్చు. చూడండి, లిక్విడ్ డ్రాప్ అంటే లోపల లిక్విడ్ ఉంది. హియర్ ఇస్ ద లిక్విడ్, అవుట్ సైడ్ మాత్రమే ఎయిర్ ఉంది. ఫ్రీ సర్ఫేస్ ఒక్కటే, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద కంప్లీట్లీ లిక్విడ్. హలో వింటున్నారా లేదా? సో దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్స్ వై ఐ డోంట్ యూజ్ 2. ఏరియాలో 2 అనేది వాడలేదు, గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ ఇదే సోప్ బబుల్ ద్వారా క్రియేట్ అయితే, సారీ, n నెంబర్ ఆఫ్ సోప్ బబుల్స్ ఆర్ క్రియేటెడ్ టు ద 1. ఇక్కడ నువ్వు 2 వాడాల్సి ఉంటుంది. We need to use here 2. ఇక్కడ కూడా 2 వాడాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో. 2 4π వాడాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద థింగ్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇందులో కామన్ ఏదైనా కనిపిస్తుంది బయటికి బికేద్దమ్మా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు T4π మాత్రం కనిపించింది అంతే. సో T ఇంటూ 4π, అలాగే 4πT రాస్తే బాగుంటుంది. 4πT ఇంటూ NR² మైనస్ R². ఇది మనకు కనిపించినటువంటి ఫార్ములా. సో ఇది ద ఫార్ములా. ఇది మనకు ఇచ్చినటువంటి ఫార్ములా. ఒక్కసారి కిందికి వెళ్ళిపోదాం, ఇక్కడ నాన్ సెన్స్ అనేటువంటిది లేకుండా ఫైనల్ ఫార్ములాకు అడగైపోయాం. ఏంటయ్యా అంటే ఎనర్జీ రిలీజ్డ్ ఈజ్ ఈక్వల్ టు, దాన్ని W తోనే చూపిస్తాం. వర్క్ అన్న ఎనర్జీ అన్న అంతా ఒకటే, W తో చూపిస్తాం. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4π T ఇంటూ N ఇంటూ r² మైనస్ R² అనేటువంటి ఫార్ములా ఉంది. ఇది ఎప్పుడు వాడాలి మనము? ఇఫ్ దే గివెన్ n వాల్యూ, ఇఫ్ దే గివెన్ r వాల్యూ, ఇఫ్ దే గివెన్ R వాల్యూ. అప్పుడు ఇచ్చినప్పుడు మాత్రమే ఇది మనం వాడేయచ్చు. టీ కూడా ఇవ్వాలి, సర్ఫేస్ టెన్షన్ కూడా ఇవ్వాలి. టీలలో అడుగుతూ ఉంటారులేండి, ప్రాబ్లము టీలలోనే అడుగుతుంటారు, ఆన్సర్ టీలలోనే చెప్పండి అంటారు. సో ఇవి ఇచ్చి ఇది ఇస్తారనమాట. సమ్ టైమ్స్ దే విల్ హోల్డ్ ఎనీ వన్ ఆఫ్ ది వన్, ఏదో ఒక దాన్ని వాళ్ళు హోల్డ్ చేసేస్తారు. ఇఫ్ దే గివెన్ ఓన్లీ క్యాపిటల్ ఆర్ మాత్రమే ఇచ్చారనుకోండి, దెన్ వీ నీడ్ టు ఎలిమినేట్ ద స్మాల్ ఆర్ ను ఎలిమినేట్ చేయాలి. దెన్ స్మాల్ ఆర్ కు క్యాపిటల్ ఆర్ కి మధ్య రిలేషన్ బయటికి తీసుకొస్తున్నాను. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. సో స్మాల్ ఆర్ కి క్యాపిటల్ ఆర్ కి రిలేషన్ ఏందయ్యా అంటే R ఈజ్ ఈక్వల్ టు R డివైడెడ్ బై n టు ద పవర్ ఆఫ్ హోల్ టు ద పవర్ డివైడెడ్ బై n పవర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. ఇది మనకుంది. సో ఎక్కడ స్మాల్ ఆర్ ఉందో అక్కడ ఈ వాల్యూ రాస్తే సరిపోతుంది. నా ఐఎమ్ పుట్టింగ్ దిస్ వన్, ఇక్కడ రాస్తున్నాను. W ఈజ్ ఈక్వల్ టు 4πT ఇన్ బ్రాకెట్ స్మాల్ n ఇంటూ స్మాల్ ఆర్ బదులు ఏముంది, R డివైడెడ్ బై n టు ద పవర్ ఆఫ్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, మైనస్ R². ఏమ్మా అర్థమవుతుందా లేదా? హలో, ఇక్కడ R ఎక్కడ ఉందో దాని దగ్గర నేను ఏం పెట్టానయ్యా అంటే R డివైడెడ్ బై n హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. అది మాత్రం రాసేసాను అంతే. దెన్ ఇప్పుడు ఇందులోంచి మనకు కామన్ గా ఒకటి కనిపిస్తాను, ఏంది, R² అనేది కామన్, దాన్ని బయటికి వీకేస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 4πT R². సో ఇక్కడ n ఉంది, n టు ద పవర్ ఆఫ్ 2/3 ఉంది, రెండింటిని పైకి తీసుకొస్తున్నాను.
n⁻⁻2/3 -1. ఇక్కడ నుంచి r బయటికి వెళ్ళిపోయింది కాబట్టి 1 మిగిలిపోయింది. n⁻1 - 2/3 అంటే 1 - 2/3 అవుతుంది. 3 - 2 1 వస్తుంది. 1/3 మాత్రం వచ్చేస్తుంది. అంతేనా కదా? హలో. Then W is equal to 4 pi capital R square into ఏం రాయొచ్చు మనము n⁻1/3 ఇది ఎప్పుడు చేయాలి? ఈ ఫార్ములాని ఎప్పుడు చేయొచ్చు? ఈ ఫార్ములాని ఎప్పుడు అప్లై చేయొచ్చు? ఇఫ్ దే గివెన్ t వాల్యూ, ఏది t మర్చిపోయినట్టున్నానే, ఎక్కడో మర్చిపోయినా, ఇది ఇక్కడ ఉంది t. సో ఇఫ్ దే గివెన్ t వాల్యూ, క్యాపిటల్ R వాల్యూ, స్మాల్ n వాల్యూ ఇస్తే ఈ ఫార్ములాని చేసేయచ్చు. ఈ ఫార్ములాని చేసేయచ్చు. ఒకవేళ వాళ్ళు అలా కాదు, ఇది ప్రాబ్లం నెంబర్ 2 అనుకోండి. సమ్ టైమ్ దే విల్ గివ్ ఓన్లీ n అండ్ స్మాల్ r ఇచ్చారనుకోండి, అంటే వీ నీడ్ టు ఎలిమినేట్ ద క్యాపిటల్ R టర్మ్ ఉండకూడదు. వీ నీడ్ టు ఎలిమినేట్ దిస్ వన్. మళ్ళీ బేస్ ఫార్ములా దగ్గర పరిగెత్తుదాం. చెప్పండి, వాట్ ఈస్ ద బేస్ ఫార్ములా? సో వర్క్ ఎనర్జీ రిలీజ్డ్ ఈజ్ ఈక్వల్ టు 4 pi capital R square into క్యాపిటల్ R square కాదనుకుంటానే, 4 pi t something 4 pi t into n into small r square minus capital R square ఇది అనుకుంది. ఇప్పుడు మనం r ని ఎలిమినేట్ చేయాలి. r ని ఎలిమినేట్ చేయాలంటే మన దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? స్మాల్ r is equal to capital R divided by n whole to the power of 1/3. ఇందులో r is equal to small r into n whole to the power of 1/3. ఇది మనం సబ్స్టిట్యూట్ చేద్దాం ఎక్కడుందో అక్కడ. దెన్ W is equal to 4 pi t into n into small r square minus ఇక్కడ ఎక్కడుంది ఇది? ఇదిగో ఇక్కడ ఉంది. ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే r square into n to the power of 2/3 ఇలా రావడం జరిగింది. ఏమో అర్థమవుతుందా లేదా? హలో. ఇప్పుడు ఇందులో మనకు కామన్ గా ఒకటి కనిపిస్తుంది, దాన్ని బయటికి పీకేద్దాం. W is equal to 4 by t into 4 by t small r square is equal to n minus n to the power of 2/3. ఇది ఎప్పుడు వాడాల్సిన ఫార్ములా? if they given n value, if they given small r value, then we t value ఇచ్చినట్లయితే మనం ఈ ఫార్ములాను డైరెక్ట్ గా మనం వాడేయచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద కేస్. నౌ వీఆర్ గోయింగ్ టు అడ్వాన్స్డ్ లెవెల్. ఇంకాస్త అడ్వాన్స్ గా వెళ్తున్నాము. వాట్ ఈస్ దట్ మీన్స్? డ్యూ టు దిస్ వర్క్, ఈ వర్క్ వల్ల మనకు, ఈ పని వల్ల ఏమవుతున్నాయంటే చూడండి, వెన్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, ఒకవేళ ఇది ఇంక్రీజ్ కావడంలో ఎనర్జీ బయటికి రాలేదనుకోండి, దెన్ హౌ ఇట్ విల్ డూ, ఎలా బ్యాలెన్స్ అవుతుంది? వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, సో వాట్ ఐఎమ్ డూయింగ్, వెన్ ఏం జరుగుతుంది ఇక్కడ? ఏరియా ఆఫ్ ది లిక్విడ్ సర్ఫేస్ డిక్రీజ్ దెన్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది, ఏరియా అనేటువంటిది డిక్రీజ్ అవుతుంది. ఏమా ఫైనల్ ఎనర్జీలోంచి ఇనిషియల్ ఎనర్జీకి ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎనర్జీ ఏం కావాలి ఆ సమయంలో? రిలీజ్ కావాలి, బయటికి రావాలి. దెన్ దేర్ మస్ట్ బి ఎనర్జీ రిలీజ్డ్ కావాలి, బయటికి రిలీజ్ కావాలి. అంటే తన దగ్గర ఉన్నటువంటి ఎనర్జీని కోల్పోవాలి, అది పక్కకి ఇచ్చేయాలి, తన దగ్గర పెట్టుకోకూడదు. బట్ ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ నాట్ రిలీజింగ్ ద ఎనర్జీ, సిస్టమ్ ఎనర్జీని రిలీజ్ చేయడం లేదు, దెన్ హౌ ఇట్ కెన్ బ్యాలెన్స్, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుంది అంటే, దెన్ ఇట్ మస్ట్ బి, ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ డన్, ఒకవేళ అది జరగలేదనుకోండి, దెన్ ఏం జరిగి ఉంటుంది? దేర్ మస్ట్ బి రైజ్ ఇన్ టెంపరేచర్ లో పెరుగుదల కనిపించాలి. అంటే నేనేమంటున్నాను, మనకు పని జరగాలి. ఎలా జరగాలి? ఎక్కువ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ నుంచి తక్కువ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ లేకి మనకు తయారు కావాలి. అంటే ఇక్కడ పెద్దది ఎందుకు వేశానంటే, అన్ని లిక్విడ్ డ్రాప్స్ ని కలిపి ఒక సర్ఫేస్ ఏరియాగా తయారు చేశాను. అన్ని లిక్విడ్ డ్రాప్స్ కలిపిన తర్వాత ఒక చిన్న సర్ఫేస్ ఏరియాతో ఒకటే ఒక లిక్విడ్ డ్రాప్స్ తయారైంది. అప్పుడు పెద్ద సర్ఫేస్ ఏరియా నుంచి చిన్న సర్ఫేస్ ఏరియాగా మారుతుంది. అటువంటి సమయంలో ఎనర్జీ బయటికి రావాలి, కానీ రాలేదు. రాని పక్షంలో అది ఏ విధంగా బ్యాలెన్స్ అయి ఉంటుంది? ఖచ్చితంగా ఈ యొక్క మొత్తం సిస్టమ్ యొక్క టెంపరేచర్ పెరిగి ఉండాలి. అర్థమవుతుందా లేదా? హలో. ఇది కాస్త అడ్వాన్స్డ్ అవ్వాలంటున్నాను, అది మీరు బ్రెయిన్ లో వేసుకోవాలి. సో ఇక్కడ 2 డిఫరెంట్ టాపిక్స్ ని తీసుకెళ్లి మిక్స్ చేస్తున్నాను ఒకేసారి. వాట్ ఈస్ ద మెయిన్ అవర్ గోల్? మీరు ఒక్కసారి చూడండి. మీకు బాగా ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే,
బిఫోర్ గోయింగ్ టు డీల్ దిస్ వన్, లెట్స్ వన్ ఆఫ్ ద బిగ్ ట్యూబ్, ఒక పెద్ద ట్యూబ్ ఉంది అనుకోండి. యు ఆర్ ద గర్ల్స్ నా, యూ మే నాట్ అవేర్ అబౌట్ దిస్ వన్, ఇది మీకు వచ్చింటుందో లేదో. లెట్స్ అస్యూమ్ వన్ ఆఫ్ ద బిగ్ ట్యూబ్, అంటే మీరు సైకిల్ పంప్ లాంటి ఒక ట్యూబ్ ఉంది అనుకోండి. ఆ ట్యూబ్ ని మీరు గాలి తీసి చూడండి, గాలి మీరు తీసేసి ఇక్కడ ఒక వాల్ పిండి దగ్గర చేయబెట్టి చూడండి మీరు. సో దిస్ ఇస్ ద సర్ఫేస్ ఏరియా ఈజ్ బిగ్గర్ వన్, ఇట్ ఈస్ గోయింగ్ అవుట్, ఇది పైకి వెళ్తుంది. సో వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్, సిస్టమ్ వల్ల పని జరుగుతుంది. సిస్టమ్ వల్ల పని జరిగితే అప్పుడు తన యొక్క ఎనర్జీని బయటికి వదిలేయాలి. అందువల్ల మీరు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ ఏదైనా హ్యాండ్ పెట్టి చూడండి, మీకు చల్లని గాలి అనేది కనిపించడానికి అవకాశం ఉంటుంది. యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ద కూల్ ఎయిర్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ట్యూబ్. ట్యూబ్ నుంచి మీకు చల్లని ఎయిర్ అనేది బయటికి రావడం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనమాట. దట్ మీన్స్ ఎనర్జీ ఈజ్ రిలీజింగ్, ఎనర్జీ వదిలివేస్తుంది అనమాట. అప్పుడు మనకు ఎనర్జీ అనేటువంటిది మనకు చల్లని ఈ గాలి యొక్క టెంపరేచర్ అనే పరుపు. ఇలా కాదమ్మా, ఇప్పుడు దీనిని మనము వాల్యూమ్ డిక్రీజ్ చేస్తున్నాము, ఈ ఎనర్జీ అనేది రిలీజ్ కావడం లేదు. అప్పుడు ఎలా బ్యాలెన్స్ కావాలి ఇది అంటే, ఈ ఎనర్జీ ఖచ్చితంగా వదిలేయాలి. వదిలేయడానికి మనం దారి ఇవ్వడం లేదు. అంటే ఏం చేస్తున్నాము, మనకు ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. ఇలాంటి వాటిని థర్మోడైనమిక్స్ లో వస్తాయి. అంటే వచ్చినటువంటి ఎనర్జీని ఎవరు తీసుకునే వాళ్ళు లేరు, చుట్టూ ఎవరు లేదు తీసుకునేవాళ్ళు. ఇవేమవుతుంది, ఇక్కడ బిగ్ ఏరియా నుంచి స్మాల్ ఏరియాకు మారిపోతుంది. సో ఇలాంటప్పుడు తన యొక్క ఎనర్జీని ఎవరికొకరికి ఇచ్చేయాలి. ఐ నీడ్ టు ట్రాన్స్ఫర్ దిస్ ఎనర్జీ టు అదర్, ఎవరికొకరికి ఇచ్చేయాలి. ఇచ్చేస్తే తీసుకోవడానికి ఎవరు లేరు. ఐసోలేటెడ్ సిస్టమ్, తన చుట్టూ సరౌండింగ్ ఏమీ లేదు. దానిని మనం ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాము. ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాము. అంటే తన దగ్గర ఎనర్జీ ఇచ్చినా తీసుకోవడానికి ఎవరు లేనటువంటి సిస్టమ్ ని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. సో ఐసోలేటెడ్ సిస్టమ్ మీన్స్ ద సిస్టమ్ డస్ నాట్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ది ఆల్ సిస్టమ్స్. అంటే ఈ సిస్టమ్ అనేటువంటిది మిగతా సిస్టమ్ తో చాలా దూరంగా ఉంది. ఇట్ డస్ నాట్ కన్సిస్టింగ్ ఆఫ్ అనదర్ సిస్టమ్, అంటే ఇంకొక సిస్టమ్ తో ఇది కలిసి లేదు అనమాట. ఇట్ ఈస్ ఐసోలేటెడ్ సిస్టమ్. ఇట్ మే నాట్ ట్రాన్స్ఫర్ ఎనీ ఎనర్జీ, ఎనీ మాస్, ఎనీ టెంపరేచర్, ఎనీ వాల్యూమ్. అంటే ఇక్కడ చూడండి, ఎనర్జీ కానీ, టెంపరేచర్ కానీ, మాస్ కానీ, ఆ వాల్యూమ్ కానీ ఇది పక్క వాటికి ఇవ్వదు. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ను కూడా పక్క వాటికి ఇవ్వదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏమి జరిగినా ఈ సిస్టమ్ లోనే జరిగిపోవాల్సింది. అంటే ఇప్పుడు ఎనర్జీ ఏమో రిలీజ్ అవుతుంది, ఎవరు తీసుకునే వాళ్ళు లేరు. అంటే ఇక్కడ ఎనర్జీ ఎలా బ్యాలెన్స్ కావాలి, ఇక ఒకే ఒక దారి. అటువంటి సమయంలో ఈ సిస్టమ్ యొక్క టెంపరేచర్ పెంచుకొని ఉండడమే. టెంపరేచర్ షుడ్ బి రైజ్డ్. ఏమా అర్థమవుతుందా లేదా? హలో, ఇది చాలా అడ్వాన్స్డ్ లెవెల్. కాస్త మీరు బుర్రను కూడా కాస్త బ్రాడ్ గా వాడాలి ఇక్కడ. సో దెన్ వాట్ విల్ కేస్, ఎంత టెంపరేచర్ రైజ్ అయింది అని క్వశ్చన్ అడుగుతారు మనల్ని. ఎంత టెంపరేచర్ రైజ్ అయింది ఇలాంటి సిచ్యువేషన్ లో, హౌ వీ కెన్ వి టెల్, ఎలా చెప్తావు అని మనల్ని అడుగుతారు అనమాట. దెన్ వీ నీడ్ టు యూజ్ ద థర్మోడైనమిక్ సిస్టమ్. థర్మోడైనమిక్ సిస్టమ్ అనేటువంటిది, ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ అట్ ద సేమ్ ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ ఇన్ ద సేమ్ స్టేట్, ఒకే స్టేట్ లో ఉంది సిస్టమ్ అనేటువంటిది. అంటే లిక్విడ్ గానే ఉంది, సాలిడ్ గానే ఉంది, గ్యాస్ గానే ఉంది. ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ రైజింగ్ ఇట్స్ టెంపరేచర్, వీ నీడ్ టు ఈజ్ అ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ టెంపరేచర్. స్పెసిఫిక్ హీట్ టెంపరేచర్ ను మనం వాడాల్సి ఉంటుంది. హౌ మచ్ ఎనర్జీ ఈజ్ టేకెన్ బై ద సిస్టమ్, E ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T అనే ఫార్ములా మనం వాడతాం. ఇన్ ద సేమ్ స్టేట్, ఒకే స్టేట్ లో ఉండాలి. సేమ్ స్టేట్ అంటే లిక్విడ్ ఉంటే లిక్విడ్ లోనే ఉండాలి, గ్యాస్ ఉంటే గ్యాస్ లోనే ఉండాలి, లేకపోతే సాలిడ్ ఉంటే సాలిడ్ స్టేట్ లోనే ఉండాలి. అటువంటి సమయంలో మనం సిస్టానికి ఎనర్జీ ఇస్తే అప్పుడు సిస్టమ్ కి ఇచ్చినటువంటి ఎనర్జీకి ఫార్ములా ఏందయ్యా అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సిస్టమ్ అనేటువంటి ఫార్ములాతో మనం కనుక్కుంటాం. స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంటంటే ఇచ్చినటువంటి ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది సిస్టమ్, స్పెసిఫిక్ కోఎఫిషియంట్ ఆఫ్ ది స్పెసిఫిక్ హీట్ అండ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా T అంటే ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్ అనే ఫార్ములా వాడతాం. అంటే రేపు మీకు ఎగ్జామ్ లో ఎలా అడుగుతారయ్యా అంటే దీస్ వాల్యూ మస్ట్ బి బ్యాలెన్స్డ్ బై ద రిలీజింగ్ ఎనర్జీ, that is equal to MS delta T must be balanced by the released energy, that is equal to M released, that is equal to MS delta T. M is equal to mass of the system, S is equal to specific coefficient of the specific heat, delta T is equal to change in temperature. How much energy released? ఎంత బేసిక్ ఫార్ములా దగ్గరికి వెళ్తున్నాను. 4 pi T into ఎంత
n ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్ మైనస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఈ ఫార్ములా మనం వాడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే ఫార్ములాను మనం కాస్త మాడిఫై చేస్తున్నాను. జస్ట్ ఐఎమ్ మాడిఫైయింగ్ ఇట్ ఓన్లీ ఇన్ క్యాపిటల్ ఆర్ లో మాత్రమే రాస్తున్నాను. ఏమవుతుందో చూద్దాం. See here, delta T is nothing but change in temperature. అంటే final temperature minus initial temperature. అది గుర్తుపెట్టుకోండి. Now I am writing delta T is equal to change in temperature. Otherwise we can simply write it rise in temperature. టెంపరేచర్ లో ఎంత రైజ్ అయింది అనేటువంటిది. దీని ఫార్ములా ఏంది అంటే ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్ అనే ఫార్ములా వేయాల్సి ఉంటుంది. దెన్ ఐ విల్ గోయింగ్ ఓన్లీ ఫర్ ద ఇన్ క్యాపిటల్ ఆర్ లోనే రాద్దాము, స్మాల్ ఆర్ లో వద్దు. సో ఏమవుతుందో ఒక్కసారి చూద్దాం. ఎంఎస్ ఏమి రాయడం లేదు. ఎంఎస్ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 4π. క్యాపిటల్ ఆర్ లో ఫార్ములా చెప్పండి అమ్మా. ఎవరన్నా రాసుకొని ఉంటే ప్లీజ్ టెల్ మీ ద ఫార్ములా ఇన్ క్యాపిటల్ ఆర్. 4π2 capital R square into the power of 1/3 -3 -1. ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా. చూడండి, ఇప్పుడు నేనేం చేస్తున్నానయ్యా అంటే ఇక్కడ మాస్ ఆఫ్ ది సిస్టమ్ యొక్క మాస్ మనకు కావాలి. సిస్టమ్ if we know the density of the system సిస్టమ్ యొక్క డెన్సిటీ తెలిసింది అనుకోండి. సిస్టమ్ యొక్క డెన్సిటీ తెలిసిపోయింది అనుకోండి. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ ది సిస్టమ్ మనకు తెలిస్తే మాస్ మనకు తెలియచ్చు. let rho is the density of the system. ఎందుకో ఇది టచ్ బోర్డు కొద్దిగా పనిచేయట్లేదు. సో మరి డెన్సిటీ ఆఫ్ ది సిస్టమ్. దెన్ వీ నో ద ఫార్ములా డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. దెన్ మాస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. అసలు సిస్టమ్ ఎలా ఉంది? స్పెరికల్ షేప్ లో ఉంది. స్పెరికల్ షేప్ లో ఉన్నటువంటి క్యాపిటల్ ఆర్ రేడియస్ ఉన్నటువంటి ఈ సిస్టమ్ కి ఎంత మాస్ ఉంటుంది? డెన్సిటీ రో ఇంటూ 4/3 క్యాపిటల్ ఆర్ క్యూబ్. అంతేనా కాదా? హలో, అంతే కదా. నౌ ఐఎమ్ గోయింగ్ టు దిస్ సైడ్. ఈ పక్కకు వెళ్ళి దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నాను. ఎస్ ఇస్ ద స్పెసిఫిక్. అలాగే ఉంచండి, స్పెసిఫిక్ మనం ఏం చేయలేం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ఎం వాల్యూ బదులు రో ఇంటూ 4/3 π క్యాపిటల్ ఆర్ క్యూబ్డ్ ఇంటూ డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్ ఆర్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్ ఉన్నది కూడా ఒకసారి చెప్పండి. 4π క్యాపిటల్ ఆర్ స్క్వేర్ టీ ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఇంటూ ఎన్ ఇంటూ క్యాపిటల్ స్మాల్ ఆర్ స్క్వేర్ మైనస్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఇలా ఉంది. అదే కదా మనకున్నది. సంథింగ్ ఐ రిటర్న్ రాంగ్. డబుల్ టైమ్స్ రాశాను కదా. ఓకే, వెయిట్. ఎస్, లెట్ మీ రీరైట్. సో వాట్ ఈస్ ద వాల్యూ మీన్స్ 4π t into 4πt into capital R square into n power 1/3 minus small r. Capital R ana ikkada 1 we got. సో దట్ ఈజ్ ఈక్వల్ ఇది మనకు 1 అనేటువంటి వచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తున్నాను. ఐఎమ్ సెండింగ్ దిస్ ఆర్ క్యూబ్డ్ దిస్ సైడ్. అదర్వైజ్ నేను అలాగైనా సెండ్ చేయొచ్చు. అదర్వైజ్ సెండ్ నో ఇష్యూ. చూడండి, ఇక్కడ 4 ఉంది, 4 క్యాన్సిల్ చేశాను. పై ఉంది, పై క్యాన్సిల్ చేశాను. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయో చూడండి. ఆర్ స్క్వేర్ లో ఒక ఆర్ మిగిలిపోయింది. ఆర్ ను కూడా ఇంతలోకి పంపించేస్తున్నాను. అది డివిజన్ అయిపోతుంది. డివిజన్ లాగా వెళ్తాంది. ఇంకా ఏమో అర్థమవుతుందా లేదా? ఈ ఆర్ స్క్వేర్ వెళ్ళిపోయింది. ఇంకా ఈ ఆర్ డివిజన్ లో వెళ్తాంది. ఇది వెళ్ళేటప్పుడు కూడా 2 ప్లేసెస్ ని ఆక్యుపై చేస్తాంది. నౌ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ద బోత్ ప్లేసెస్. ఏమో 2 ప్లేసెస్ ని ఆక్యుపై చేస్తాంది బ్రాకెట్ లో. దెన్ ఇక్కడ ఏముంది అంటే రో ఇంటూ డెల్టా టీ. అవర్ గోల్ ఏంటి? ఎంత రైజ్ అయింది టెంపరేచర్ అన్నది మన గోల్. దానికోసం మన ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు వెళితే ఏమైంది అంటే టీ ఇలాగే ఉంది. ఈ టీ కూడా పంపిద్దాం, నెక్స్ట్ స్టెప్ లో పంపిద్దాం. సో n హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 డివైడెడ్ బై ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్ ఇలా రావడం జరిగింది. సో నో ఇష్యూనా? ఇక్కడ దాకా ఏం డౌట్ లేదు కదా? ఏమన్నా డౌట్ ఉందా ఇక్కడ? ఓకే, ఇక్కడ 3 ఉంది. ఓకే, రో బై 3 ఉంది. ఓకే, డన్. థ్యాంక్ యూ అమ్మా. సో నెక్స్ట్ ఏమైపోయింది చూడండి ఇక్కడ.
సో ఇక్కడ ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోండి, వీ హ్యావ్ ద ఫార్ములా ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ డివైడెడ్ బై ఎన్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3. దీనికి కంప్లీట్ గా రివర్స్ కేస్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/r ఈజ్ ఈక్వల్ టు ఎన్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్ అవుతుంది. అంతేనా కాదా? ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా అవతలకి తరిమేస్తున్నాను, డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 3t డివైడెడ్ బై రో, 3t డివైడెడ్ బై రో ఇంటూ 1 డివైడెడ్ బై స్మాల్ ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై క్యాపిటల్ ఆర్. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ టు ఫైండ్ అవుట్ ది చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్, టెంపరేచర్ లో ఎంత మార్పు వస్తుంది అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా. ఏమా అర్థమవుతుందా లేదా? చేంజ్ ఇన్ టెంపరేచర్. ఒకవేళ వాళ్ళు ఇది చేయాలంటే మనకి ఏమేమి కావాలమ్మా, ఏమేమి కావాలి? టీ అంటే సర్ఫేస్ టెన్షన్ కావాలి, సర్ఫేస్ టెన్షన్ వాల్యూ కావాలి, సర్ఫేస్ టెన్షన్ కావాలి, SION సర్ఫేస్ టెన్షన్ కావాలి. అలాగే రో అంటే డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ కావాలి, డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ కావాలి, లిక్విడ్ డెన్సిటీ కావాలి. స్మాల్ ఆర్ అంటే ఇనిషియల్ రేడియస్ కావాలి, క్యాపిటల్ ఆర్ అంటే ఫైనల్ రేడియస్ కూడా కావాల్సి ఉంటుంది. సో యూ కెన్ డూ దిస్ వన్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ వన్. డెల్టా టీ అంటే ఏం కాదు, చేంజ్ ఇన్ టెంపరేచర్ వస్తుంది. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఓన్లీ టెంపరేచర్ ఎంత మారిందని చెబుతుంది. ఇందులో ఏముంది అంటే TF మైనస్ TI ఉంది. ఇఫ్ దే గివెన్ సమ్ టైమ్స్, కొన్నిసార్లు వాళ్ళు మనల్ని కాస్త తెలివిగా అడుగుతారమ్మా. ఎలా అడుగుతారంటే దే విల్ గివ్ ద ఇనిషియల్ టెంపరేచర్ ఇస్తారు, ఫైనల్ టెంపరేచర్ ఎంత అని క్వశ్చన్ అడుగుతారు. TF is equal to TF minus TF is equal to delta T, TF is equal to delta T plus TF అనేది TI అని రాయాల్సి ఉంటుంది. అంటే మారిన టెంపరేచర్ ప్లస్ ఇనిషియల్ టెంపరేచర్ కూడితే నీకు ఫైనల్ టెంపరేచర్ వస్తుంది. అర్థమవుతుందా లేదా? హలో, అర్థమైందా లేదా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనల్ని అడుగుతుంటారు, ఈ చిన్న ప్రాబ్లాన్ని కూడా బేస్ చేసుకుని వాళ్ళు అడుగుతుంటారు. అంటే మనకు 10 డిగ్రీల టెంపరేచర్ రైజ్ అయింది అనుకోండి, 10 డిగ్రీల టెంపరేచర్ రైజ్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి రైజ్ అయిందంటే 40 డిగ్రీ సెంటీగ్రేడ్ల నుంచి 50 డిగ్రీ సెంటీగ్రేడ్ల దగ్గరికి పోయింది. ఇప్పుడు అతను ఏమంటాడు, ఫైనల్ టెంపరేచర్ ఎంత అని అడుగుతాడు. ఇనిషియల్ టెంపరేచర్ 40 డిగ్రీలు ఉంది, ఎంత టెంపరేచర్ ఫైనల్ కి వెళ్ళింది అంటే మనకు చేంజ్ ఇన్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేసాం. డెల్టా టీ 10 డిగ్రీ సెల్సియస్ వస్తే ఫైనల్ టెంపరేచర్ ఎంత వస్తుంది అంటే TF ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ టెంపరేచర్ ఆల్రెడీ ఇచ్చారు, డెల్టా టీ ఎంత వచ్చింది 10 డిగ్రీస్, ఇనిషియల్ టెంపరేచర్ 40 ఇచ్చారు, కూడితే రెండు మనకు 50 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి వెళ్ళాలి. అలా మనల్ని అడుగుతారు అనమాట ఎగ్జామ్ లో. వీ నీడ్ టు డూ దట్ వన్. So this is the concept what we discuss. This is the completely advanced topic. ఇది కంప్లీట్ గా మీకు అడ్వాన్స్డ్ అయినటువంటి టాపిక్. ప్రతి టాపిక్ మీద, ప్రతి దాని మీద మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్న ప్రతి కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూ గో త్రూ దీస్ ఎంసెట్ లో ఎంసెట్ క్వశ్చన్ కి వెళ్ళండి. లెట్ మీ స్టాప్ హియర్.